guys, welcome back. Time 6:30 అయింది. ఇంక ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. అబ్బా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. అసలు మా హైదరాబాద్లో చూపిస్తే పడుతుంది ఫుల్గా, అంటే ఫుల్గా అసలు మధ్యాహ్నం నుంచి కాలే లేదు వర్షానికి. ఇప్పుడైతే లంచ్ చేయలేదు, ఇప్పుడు తింటా నేను. మా డాడీ స్నాక్స్ తీసుకొని వచ్చిండు అనమాట ఆనంద్ బాగ్ నుంచి. సో అయితే చూస్తా. ఈ లైట్స్ వేయము, మేము ఇటు సైడ్ ఎవరు ఉన్నాం కాబట్టి లైట్స్ ఏమో. వీడియో తీస్తే నేను జస్ట్ లైట్స్ వేస్తాను. హాల్లో ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటాయి లైట్స్ అంతే. మా మమ్మీ ఈరోజు అయితే టమాటా పప్పు చేసింది, పప్పు చారులాగా. ఇంకా వాటర్, అన్నము. మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ నేనైతే ఇప్పుడు అన్నం తినట్లేదు, ఎందుకంటే డాడీ నాకు కొన్ని తెచ్చిండు, చూపిస్తా అవి కూడా మీకు. ఇదిగోండి, బయట పని మీదని ఆనంద్ బాగ్కి వెళ్ళిందంట. అక్కడ ఆండల్ మిక్చర్ షాప్ అని ఫేమస్ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పటికల్లా స్నాక్స్ కొనుక్కుంటాం అనమాట మా ఇంటికి దగ్గరే. సో పూతరేకులు తెచ్చిండు, బెల్లంవి మా మమ్మీకి ఇష్టమని తెచ్చిండు. ఇంకా సేవ్ తెచ్చిండు. ఇవి ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటారు, కాకపోతే నేను వీడియో షూట్ చేసేవాడిని కాదు, ఇంక ఇవాళ షూట్ చేస్తున్నా. ఇవి ఇది వచ్చేసి నా ఫేవరెట్ డబల్ కా మిఠా. ఎంత బాగుంటుంది అంటే అసలు పావు కిలో 65 ఎంత ఉంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్. ఈసారి మీరు అక్కడ సైడ్ వెళ్తే కంపల్సరీ డబల్ కా మిఠా ట్రై చేయండి. ఇంకా ఒక ½ కిలో మిక్చర్ అయితే తెచ్చిండు అనమాట. సో ఇది ఇంకా టిఫిన్స్ తీసుకొచ్చిండు. ఇంక ఇప్పుడైతే అవి తినేసేయాలి. తిన్నాక అయితే ఇవి తిందాం, టేస్ట్ చేద్దాం. ఇవి రెండు మనకు నచ్చవన్నమాట, మనకి ఎప్పుడు స్వీట్స్ మీదే పోతుంది చెయ్యాలన్నీ. యా, నా విశాల్ మార్ట్లో తెచ్చిన చెట్లు ఇక్కడ పెట్టింది మమ్మీ, చాలా బాగుంది చూడడానికైతే. ఇంకోండి పరోటా తెచ్చిండు, వాళ్ళ దగ్గర ఇదే ఫేమస్ అనమాట పరోటా. నా చిన్నప్పటి నుంచి తింటూ ఉంటాం ఇక్కడ. ఈ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఆనంద్ మిక్చర్ షాప్ అయితే. దాంట్లో మీల్ మేకర్ కర్రీ ఫేమస్ అనమాట. ఇంకా వాళ్ళ దగ్గర మైసూర్ బోండా కూడా చాలా బాగుంటాయి. సో అవి కూడా తెమ్మన్నా అనమాట. అవి పడిపోతున్నాయి గైస్, చెప్తా పెట్టేసుకున్నా. ఇది పరోటా. వాళ్ళ దగ్గర ఫేమస్ ఏంటంటే ఈ కర్రీ, మిల్ మేకర్ కర్రీ. ఇంకా 2 బోండా పెట్టుకున్నా, ఇంకా కొబ్బరి చట్నీ, చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే లంచ్ చేద్దాం రండి, ఎట్ ఈవినింగ్ టైం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను నేను, మా కెమెరామ్యాన్ మమ్మీ తోటి. ఇంకా ఈరోజు మా స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు నైట్ టైం 11 అవుతుంది ఆల్మోస్ట్. మాకు ఇప్పుడు వేసుకుంటున్నాం మేము డిన్నర్. సో ఇప్పుడు ఈరోజు మా స్పెషల్స్ ఏంటంటే చికెన్ అనమాట. చికెన్ తీసుకొని వచ్చారు. నేను చికెన్ ప్రియుడిని కాదు, కానీ మా ఇంట్లో వాళ్ళు నేను వద్దన్నా కానీ ఇప్పుడు నన్ను తాత చికెన్ తెప్పించి వండిపిస్తున్నారు అనమాట. నిన్న యూట్యూబ్లో వీడియో చూస్తే పిచ్చిక్కిస్తా బాబు అని ఒక అన్న ఉంటాడు, ఫుల్ వీడియోలు చేస్తాడు. మంచిగా 5 పీస్ బిర్యానీ చేసిండు, అస్సలు చూస్తేనే నోరు ఊడిపోయింది నాకు కూడా. సో అట్లా ట్రై చేద్దామని ఇప్పుడైతే నా ప్రయత్నం. కానీ మసాలాలు అయితే ఎక్కువ వేయను, ఎందుకంటే మేము ఎక్కువ తినము. సో దా మమ్మీ చూపిద్దాం ఈరోజు ఏం చేస్తున్నాం. నేను ఏం చేస్తున్నాను చెప్పను, చూసేయండి మీరే. ఫస్ట్ అయితే ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేద్దాం. ఆయిల్ వేసుకుందాము, ఒక 4 టేబుల్ స్పూన్స్. కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పట్టింది. సో ఆయిల్ అయితే ఈటెక్కుతుంది. నోటెళ్ళమ్మా, నేను ఇటు ఉంటాను, నాకు ఇవన్నీ హ్యాండీగా ఉంటాయి. సో ఆయిల్ అయితే ఈటెక్కుతుంది కాబట్టి జీలకర్ర వేసుకుందా. ఇంకా ఇట్లా ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. గంటలు పెట్టేసానా చూడండి. ఆనియన్స్ అయితే చాలా కొన్ని చాలు, ఎక్కువ. ఇంకా చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాం. ఇది ఒక 700 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడైతే చికెన్ వేసేస్తున్నా. నేనైతే ఫ్లేమ్ అయితేనే పెట్టుకుంటాను ఆయిల్. సో చికెన్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మధ్యలో గుంట పెట్టుకున్నా.
నేను ఎప్పుడు ఏ వంట చేసి ఇట్లా చేస్తాను, మధ్యలో గుంట పెట్టుకుంటా. దాంట్లో అయితే అల్లం పేస్ట్ వేసుకుంటాను. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి కదా, మా ఇంట్లో లేదు అయిపోయింది. సో ఇక్కడ నేను ఎందుకు ఇట్లా గుంటలాగా చేస్తా అంటే ఇక్కడ ఐ ఫ్లేమ్ ఉంటుంది కదా, సో ఇక్కడే కుక్ అయిపోయింది అనమాట. మాడకుండా కలుపుకోవాలి మనం. ఎప్పుడు ఇట్లా చేస్తా. తర్వాత అది మంచిగా కొంచెం రా ఫ్లేవర్ పోయాక మొత్తం తిప్పి ఆన్ చేసావా? సో గాయస్ ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. మూత పెట్టాను అనమాట, చెప్పటం మర్చిపోయా. సో చికెన్ అయితే ఒక 30% అయితే కుక్ అయిపోయింది. వాసన అయితే చాలా మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇట్లుంది. ఇప్పుడు దీంట్లో అయితే మనం అన్ని మసాలాలు వేసుకుందాం. ఇది ఆనియన్స్ కుక్ కాలేదు కానీ మీరు అనొచ్చు, పచ్చిగా ఉన్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే అది కుక్ కానివ్వాలన్నమాట పూర్తిగా. సో ఇప్పుడు నేనైతే అన్ని స్పైసెస్ యాడ్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి టర్మరిక్, కారం, కొంచెం ఘాటుగా చేస్తున్నాను అనమాట, ఎందుకంటే అది కొంచెం ఘాటు ఉంటేనే దాంట్లో బాగుంటుంది. ఇది వచ్చి ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, వేయించిన జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఇంకా ఇది లాస్ట్ అండ్ కంపల్సరీ కసూరి మేతి. ఇలా ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ అయితే ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేసేస్తున్నాం అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఏం లేదు, ఆయిల్ పోసేసి ఒక ఉల్లిగడ్డ పోసేసుకొని చికెన్ వేసుకొని ఇంకా స్పైసెస్ అన్నీ మిక్స్ చేయడమే. మీకు కావాలంటే కొంచెం కలర్ వేసుకోవచ్చు, రెడ్ కలర్ కావాలంటే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మీ ఫోన్లో ఎట్లా కనిపిస్తుందేమో కానీ ఇక్కడ చూసుకుంటే నోరు ఊడిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను మళ్ళీ ఒకసారి గుంట చేసుకున్నా. ఎందుకంటే చికెన్ కుక్ కావడానికి టైం పట్టింది కదా, ఓన్లీ 30-40% కుక్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కరెక్ట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను, కొంచెం గ్రేవీగా రావడానికి. ఫ్రైయే, కాకపోతే కుక్ అయ్యేసరికి మళ్ళీ అంతా మాడిపోయింది అనమాట. చికెన్ కుక్ అయ్యేసరికి కింద గ్రేవీ అంతా మాడిపోయింది. సో ఒక్క 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసేసా, వేసి దాన్ని కూడా మంచిగా కుక్ చేసేసా. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకోండి, అంతవరకే. మంచిగా వాటర్ మనం అండ్ ఓన్లీ ఒక 50 ml వాటర్ అంతే, ఎక్కువ వేయకండి, 50 ml కరెక్ట్గా. సో ఇదంతా వేసాక మంచిగా ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట చికెన్ కర్రీ. ఇది నాకు ఎవరు నేర్పలేదు, నేనే నేర్చుకున్నాను. సో ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా. కరెక్ట్గా 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి, పర్ఫెక్ట్గా అయిపోయి మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ చేసేస్తాం. సో గైస్ ఇప్పుడైతే చికెన్ కర్రీ అయిపోయింది. సో ఇప్పుడైతే రైస్ చేసేస్తున్నా, చూపించేస్తా, వచ్చేయండి. అయిపోయింది. పెరుగు చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది దీంట్లో. సో ఇప్పుడైతే పాన్ పెట్టేసుకున్నాం, ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాం. కూరలో ఏ ఇంగ్రీడియంట్ మిస్ అయిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ కుకింగ్ వీడియోస్ మీకు నచ్చాయా లేకపోతే ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా కామెంట్ చేసి చెప్పండి. ఒక్కడు కూడా కామెంట్ చేయడరా బాబు. ఇప్పుడైతే చాలు, దీంట్లో ఆయనకు వేయొద్దు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము. ఒక్కరు కూడా కామెంట్ చేయరు, ఎందుకో మరి నాకు అర్థం కాదు. చూసే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అని కామెంట్ చేసి అయితే చెప్పండి కింద. మా మమ్మీతో వంట చేసేటప్పుడు ఎప్పుడు ఇంతే, అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది.
అది ఇట్లా చెయ్యి ఇది ఇట్లా చెయ్యి, నూనె ఎక్కువ వేయకు, కిచెన్ అంతా గలీజ్గా చేస్తున్నావు, అన్నీ వే డైలాగులు. అందుకే మా మమ్మీతో కిచెన్లోకి వెళ్ళబుద్ది కాదు నాకు. మా మమ్మీ ఉంటే, మీ మమ్మీ వాళ్ళు కూడా ఇంతేనా? కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా చికెన్లో ఏం ఐటమ్ వేయలేదంటే సాల్ట్ వేయలేదు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నేను కూడా చూస్తున్నా, అబ్బా ఆ రోజు చెప్పొద్దులేండి ఎట్లుందంటే. ముందైతే కొంచెం జీలకర్ర, మిరియాలు, ఇలాచి, చేసుకున్నాం గైస్. దాని కొనుక్కుంటే ఫ్రై అవ్వాలి. మసాలాలు అయితే చెప్పారు కదా ఎక్కువ ఏమి వేయట్లేదు, ఇంకా మా ఇంట్లో లేకుండా కరెక్ట్ టైంకి. ఇంకా దీంట్లో కూడా కొంచెం కస్తూరి మీద వేసుకున్నాం. అండ్ వాటర్ మసాలా పౌడర్ వేసుకోండి. మసాలా లేవు కాబట్టి నేను పౌడర్ వేసేసాను అనమాట. సో ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాం. మనకు అరోమా వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిగా ఉన్నాయి కానీ కమెంట్ చేయకండి, నేను కావాల్సుకొని పచ్చిగా ఉంచాను అనమాట. వేరేకుండా నాకు ఎందుకు ఆ క్రిస్పీనెస్ నచ్చింది అనమాట. సో నేనైతే ఇది ఐటెంలో తీసుకున్నా. ఒకసారి చికెన్ కూడా చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇక్కడ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 5 minutes అట్లా పెడతాను అనమాట. చూడండి ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో, పిచ్చెక్కిస్తుంది అనమాట. సో ఇటువైపు అయితే ఇంకా మనము వాటర్ పోసుకోవాలి. వాటర్ రేషియో ఏంటంటే 1:2 అనమాట. 1 glass రైస్కి 2 glasses ఆఫ్ వాటర్. ఇదైతే అందరికీ తెలిసిందే కాబట్టి ఇవన్నీ ఇంకా యాక్యురేట్గా అయితే చెప్పట్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు. ఇప్పుడు దీంట్లో కూడా ఒక 2 tablespoons కర్డ్ అయితే వేసుకున్నాం. ఇదేంటి కొత్తగా కర్డ్ వేస్తున్నారు అనుకోకండి, నేను వాళ్ళ దాంట్లో చూసాను అనమాట, వాళ్ళు కూడా కర్డ్ వేశారు, అందుకే నేను కూడా వేసాను. ఇప్పుడు తిప్పుతున్నా. సాల్ట్ అయితే తర్వాత వేసుకుందాం మనం. ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ పోసుకున్నా. చెప్పే కదా రేషియో 1:2 అని. సో గైస్ వాటర్ అయితే వేసేసుకున్నాం. ఇంక ఇప్పుడు బాయిల్ రావాలి. ఇంకా మనం దీంట్లో అయితే తగినంత సాల్ట్ వేసుకుందాం. చాలు వేయట్లేదు అమ్మా, నా వెనకాలే ఉంటావు. సో ఇదైతే ఇప్పుడు మంచిగా బాయిల్ కాగుద్దాం, ఇంకా వదిలేద్దాం. బాయిల్ అయ్యేటప్పుడు ఇంకా రైస్ వేసేసుకోవడమే. సో ఈ లోపల అయితే మనం పెరుగు చట్నీ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. మీలో ఎంతమందికి పెరుగు పచ్చడి అంటే గుర్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇప్పుడైతే పెరుగు పచ్చడి చేస్తున్నా. నేనైతే మొత్తం కర్డ్ తీసేసుకున్నా. మంచిగా బ్లెండ్ చేద్దాం. విస్కర్ ఉంది కానీ నేను కావాల్సుకొని వాడట్లేదు, అండ్ విస్కర్ ఉంది కానీ. ఇంకో పెరుగు తెచ్చుకోండి చాలా. సాల్ట్ కూడా వేసుకొని మంచిగా వేసుకొని. చాలామంది మిర్చి వేస్తారు రైతాలో, అసలు అట్లా ఎట్లే బుద్ధి అయితే నాకు అర్థం కాదు. నోటికి తగిలితే నోరు మంట పుట్టిద్ది, అందుకే మిర్చి వేయమన్నమాట. మిర్చి ఆనియన్స్ వేసుకుంటాం, ఇంకా కొత్తిమీర. క్యారెట్ కూడా ఆప్షనల్, ఎందుకంటే ఇప్పుడు ప్రతి వెజ్ అయితే క్యారెట్ వేసుకోవచ్చు కానీ నాన్ వెజ్కి వేసుకోవద్దు. సో ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం కొత్తిమీర వేస్తా, ఇంకా వాటర్ వేయాలన్నమాట. సో వాటర్ అయితే పోస్తున్నాం. మరీ పల్సర్ కాదు, కొంచెం తిక్కగా తింటాం, అండ్ వాటర్ ఓకేనా. ఇక ఇప్పుడు దీంట్లో అయితే కొత్తిమీర వేసేయమ్మా. రైస్ చూడండి బాయిల్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకున్నాం. కరెక్ట్ టైంకి బాస్మతి రైస్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు నేను వీడియో చేసేది జూలై 1st రోజు అనమాట. సో అందుకని గ్రాసరీ అంతా అయిపోయింది, వెళ్ళి తీసుకొని రావాలి. ఇంట్లో అయితే ఆంటీకి ఏం లేవు. రైస్ అయితే వేసేసుకున్నాం కాబట్టి మంచిగా ఒకసారి అయితే తిప్పేసుకోండి. ఇంకా తిప్పేసుకొని మూత పెట్టుకేసుకుందాం. మూత పెట్టేసుకొని
హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, ఇంకా అయిపోయింది అనమాట రైస్ పర్ఫెక్ట్గా. ఇంకా చికెన్ కర్రీ చూద్దామండి. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బంద్ చేయటమే, కొంచెం వాటర్ ఎక్కువ వేయటం వల్ల గ్రేవీ లాగా అయితే వచ్చింది. సో ఇది సంగతి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది చికెన్. కానీ మమ్మీ నచ్చిందా నీకు? తింటే తెలుస్తుంది. ఓ చూద్దాం మరి తిన్నా. ఇంకా చికెన్ అయితే బంద్ చేస్తున్నా, తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇవ్వండి వేడి బగారా అనమాట. సో చికెన్ 5 పీస్ బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తా, అంటే 5 పీస్ బిర్యానీని ఎట్లా సర్వ్ చేస్తారో చెప్తా. ఇప్పుడు చూడండి, ఇది అన్నం ఉంది కదా, దీని మీద ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఇట్లా పైన చికెన్ పీసెస్ వేయాలి మొత్తం. మొత్తం చికెన్ పీసెస్ వేసి, ఇంకుంది చికెన్, కాకపోతే నేను కొంచెం వేస్తున్నా, మళ్ళీ మా మమ్మీ వాళ్ళకి నచ్చదు ఇట్లా తింటాం. సో ఇట్లా చికెన్ వేసేసాక ఇంకా దీని మీద అయితే మనం కొత్తిమీర చల్లుకోవాలన్నమాట. సో సర్వ్ చేసుకునేటప్పుడు ఎట్లా అంటే ఇటు సైడ్ నుంచి ఇట్లా సర్వ్ చేసుకుంటే అయిపోయింది. సో ఇట్లుంటుంది అనమాట చికెన్ 5 పీస్ బిర్యానీ అంటే. సో ఎప్పుడు రెగ్యులర్గా బిర్యానీస్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే బదులు సో ఇట్లా చికెన్ 5 పీస్ బిర్యానీ కూడా చేసుకోండి అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. అలాగే వీడియో వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.